మాజీ మంత్రి శైలజానాథ్ ఈరోజు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నటువంటి నేపథ్యంలో దీని మీద మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ రేప్ చేస్తారు, దూరంగా ఉండు అంటూ నేను శైలజానాథ్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ శైలజానాథ్ వైసీపీలో చేరి తప్పు చేశాడు అంటూ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం ఈరోజు విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ రేప్ చేస్తాడు, దూరంగా ఉండు అంటూ శైలజానాథ్ని నేను హెచ్చరించినప్పటికీ శైలజానాథ్ వైఎస్ఆర్సీపీలో చేరాడు అంటూ మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్ పొలిటికల్ రేప్ చేస్తాడు అన్నట్లుగా డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఆ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి, ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ డొక్కా మాణిక్యరావు గారు ఏమంటే కాంగ్రెస్లో కూడా ఉన్నారు కాబట్టి, అంటే గతంలో గురించి కూడా వాళ్ళకున్న అనుబంధం, శైలజానాథ్ గారు కానివ్వండి, వాళ్ళు పార్టీలు మారడం వాళ్ళు ఎప్పుడు కామన్ గానే ఉంటుంది. ప్రజారాజ్యంకి వెళ్ళాడు ఆయన కూడా, శైలజానాథ్ గారు కూడా అక్కడ కొద్ది రోజులు, సరే మళ్ళీ టీడీపీలో కొద్ది రోజులు చంపుదామని చూశారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. సరే వాళ్ళకి ఆ అనుబంధం ఉండనే ఉంది డొక్కా మాణిక్యరావు గారికి కానివ్వండి, శైలజానాథ్ గారికి కానివ్వండి. కాకపోతే ఇంటర్నల్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈయన కొత్తగా శైలజానాథ్ గారు ఇప్పుడు వైసీపీలోకి వెళ్తున్నారు. సరే అక్కడ ఏమేమి పరిణామాలు ఉంటాయి, అక్కడ పరిస్థితులు ఏంటనేది ఈయనకైతే డొక్కా మాణిక్యరావు గారికి అయితే అవగాహన ఉంది. ఆయన పార్టీల నుంచి బయట వచ్చాడు కాబట్టి. సో అందుకని ఆయన చెప్పి ఉండొచ్చు, వాళ్ళ ఇద్దరికి ఉన్న అనుబంధంతో ఆయన చెప్పి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకోటి కూడా, ఆయన శైలజానాథ్ గారికి ఎక్కడైనా రాజకీయ ప్లాట్ఫామ్ కావాలి కదా. చాలా రోజులుగా సన్యాసం తీసుకున్నట్టే ఆయన కామ్గానే ఉన్నారు, ఎక్కడ ఆయనకు అవకాశం లేదు. సరే ఇప్పుడు అవకాశం కావాలి అని అనుకున్నప్పుడు, కూటమిలో ఉన్నప్పుడు, సో కూటమి పార్టీలు జాయిన్ చేసుకోవడానికి, అంటే వాళ్ళకున్న గతంలో వాళ్ళేంటి, సరే వాళ్ళకి తీసుకుంటే వాళ్ళ వెనకాల ఎంత క్రెడిబిలిటీ ఉంది ఏంటి, ఇవన్నీ చూసుకుంటారు. సో అవన్నీ చూసుకున్నప్పుడు ఆయనకున్న అవకాశాలను బట్టి వాళ్ళకి అవసరమైతే వాళ్ళు తీసుకుంటారు, అంతే కదా. ఎవరికైనా ఆ నాయకుడి మీద ప్రజల మద్దతు ఎక్కువ ఉందనుకోండి, ఆ నాయకుడిని ఆటోమేటిక్గా ఎవరైనా కూడా తీసుకుంటారు. సో వాళ్ళకి అవసరం అనిపించకపోయి ఉండొచ్చు మేబీ. సో అందుకని ఇప్పుడు ఆయనకి ఒక రాజకీయ నాయకుడికి నిరుద్యోగులాగా ఉండటానికి ఇష్టపడడు, ఏదో ఒక పార్టీ అంటూ కావాలి. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు తీసుకోలేదు, శైలజానాథ్ గారిని అప్పుడు ఎందుకు తీసుకోలేకపోయారు అంటే దానికి కారణం ఏంటి? అప్పుడు ఆయన అవసరం ఆయనకి పడలేదు. ఇప్పుడేమో ఆయన పార్టీ కూడా ఖాళీ అయిపోతుంటే ఎవరో ఒకరు, అంటే గతంలో చేసిన మినిస్టర్గా ఉన్నారు కాబట్టి అందుకని ఆయన అవసరం ఇప్పుడు ఏదో ఒకటి పేరు అంటూ పెట్టుకోవటానికి, ఆయనకేమో పార్టీ అవసరం, ఈయనకేమో మనుషుల అవసరం జగన్మోహన్ రెడ్డికి. ఇంకా అందుకని ఆయన ఇప్పుడు ఆయన పిలవటమో లేకుంటే ఈయన వెళ్ళి చేరటమో ఏదైతే జరిగింది. సరే, డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు శైలజానాథ్ గారిని హెచ్చరించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ రేప్ చేస్తాడు, దూరంగా ఉండు, జాగ్రత్తగా ఉండు అంటూ హెచ్చరించినప్పటికీ ఆయన వైఎస్ఆర్సీపీలోనే చేరడాన్ని ఎలా చూడాలి? నాకు అనిపిస్తుంది ఆయనకి పొలిటికల్గా ఇప్పటి వరకు రాజకీయంలో ఎక్కడ ఎన్ని సంవత్సరాలు కూడా చూసుకున్నాడు, ఎక్కడ ఆయనకు అవకాశాలు లేకపోయి ఉండొచ్చు. మేబీ ఇప్పుడు అవకాశం, వైసీపీ అంటే అదొక 5 ఏళ్ళు అధికారంలో ఉన్నింది కాబట్టి ఆ పార్టీలో వెళ్తే ఏదో మనకు ఒక అవకాశం ఉంటుంది, రేపు పొద్దున ఒక ఎమ్మెల్యే సీట్కి మనం వెళ్ళొచ్చు అనేదానికి. అదే అవకాశం జగన్మోహన్ రెడ్డికి కూడా, అందరూ వెళ్ళిపోయే టైంలో ఎవరైనా వస్తారనే అనుకున్నప్పుడు ఆయనకి షాక్లో ఉండి ఉంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నా పార్టీలో ఈ పార్టీలో చేరేవాడు కరువుగా ఉన్నప్పుడు ఈ టైంలో ఆయన వస్తున్నాడు ఏంటి అన్నప్పుడు ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటారు. ఇంకా ఆయనకి అంటే శైలజానాథ్ గారు ఇక్కడ ఒకటే ఆలోచించుండాలి, ఆయన ఖాళీగా రాజకీయ నిరుద్యోగిగా ఉన్న ఆ గౌరవం వేరుగా ఉండేది. సరే ఇప్పుడు ఇలాంటి పార్టీలో వెళ్ళి జాయిన్ అవ్వటం మూలాన ఆయనకి వచ్చే లాభం ఏమీ ఉండదు. ఇంకోటి ఏంటంటే, గతంలో ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారితో కష్టాల్లో ఉండి పనిచేసిన వాళ్ళ పరిస్థితి అంతా ఏమైంది, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడున్నారు, కుటుంబం అయినా ఎక్కడుంది, సరే ఆయనతో ఏటూలాగా ఉన్న విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఏమైంది, ఆయన ఎందుకు రాజీనామా చేశాడు, ఇప్పుడు ట్విట్టర్ పరంగా యుద్ధం ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. ఆయన కన్నా గొప్ప ఏం కాదు కదా.
శైలజనాథ్ గారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి కన్నా గొప్ప ఏం కాదు కదా. ఆయన ఎంతవరకు వాడుకుంటాడు, యూజ్ చేసుకుంటాడు, మళ్ళా వదిలేస్తాడు. ఆయన అవసరాలు తీరిపోయిన తర్వాత జైలుకి వెళ్ళినా కూడా పట్టించుకోడు. ఇవన్నీ శైలజనాథ్ గారికి ఉండాలి అది. అందుకని రేపు పొద్దున వెళ్ళిన తర్వాత కదా తెలిసేది. ఇప్పుడు వెళ్ళే వరకు ఒకటి, ఇప్పుడు మాణిక్యాల గారు చెప్పినట్టు వెళ్ళే వరకు ఒకలా ఉంటది, వెళ్ళిన తర్వాత కదా అసలు తెలిసేది. సరే, వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ మాలాన ముందే హెచ్చరించడం జరిగింది. కానీ ఆయన హెచ్చరించినా కూడా వెళ్ళారు అని అంటే ఆ తర్వాత తెలుసుకుంటారు. ఆయనకి ఏం పార్టీలు మారటం కొత్త కాదు. రేపు పొద్దున శైలజనాథ్ గారు ఆ పార్టీ నుంచి మళ్ళీ ఇంకో పార్టీకి వెళ్తారు. సో ఏదో ఒక 2 ఏళ్ళు మళ్ళా ప్రజల్లో ఉన్నాము, ఇప్పుడు వైసీపీకి ఎంతో అంత కార్యకర్తలు ఉన్నారనేది, ఆయన చుట్టూ తిరుగుతారేమో అనేది ఒక ఆశ ఆయనకి ఉంటది. కొద్ది రోజులు తిప్పించుకుంటాడు. ఆ కార్యకర్తలు ఈయనతో ఉన్నతో అలవాటు పడిన తర్వాత ఆయనే వేరే పార్టీ చూసుకుంటాడు. అంతవరకు చేయగలుగుతాడు. ఎందుకంటే ఆయనకి ఎన్ని సంవత్సరాలు రాజకీయంగా దూరంగా ఉండటం, ప్రజల్లోకి లేకపోవటం, ఏ పార్టీలో కూడా ఆయన లేకపోవటం మూలాన ఈ గ్యాప్ ను పూడ్చుకోవడానికి ఆయన ప్లాన్ అవ్వచ్చు కదా. అంటే డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డికి, అలాగే గతంలో రాజశేఖర రెడ్డి గారికి కూడా ఆయన సన్నిహితంగా ఉండేవారు ఆయనతో పాటు. సో ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి పూర్తిగా తెలిసే ఇప్పుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు అటువంటి వ్యాఖ్యలు చేశారా? పొలిటికల్ రేప్ అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం అట్లా తీసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పనిచేసిన బొత్స సత్యనారాయణ కావచ్చు, అండి మాణిక్య వరప్రసాద్ గారు, శైలజనాథ్ గారు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళే. కానీ వీళ్ళకి అన్ని అటు ప్లస్ ఆర్ మైనస్లు అన్నీ తెలుసు. అంటే రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆయన బిహేవియర్ ఎలా ఉన్నింది, ఆయన ఎలా ఏం చేశాడనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంది. కానీ అక్కడ వాళ్ళకి ఎక్కడా కూడా రాజకీయ నిరుద్యోగం అనేది రాజకీయ నాయకుడు తట్టుకోలేకపోతున్నాడు. సో ఆయనకి ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ కావాలనే దానికోసం ఇప్పుడు ఈ రోజున శైలజనాథ్ గారు వెళ్ళారే. కానీ వీళ్ళకందరికీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దగా పట్టించుకున్న వాళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఇప్పుడు వాళ్ళకి ప్లాట్ఫామ్ కావాల్సి వచ్చి వెళ్ళారు. రేపు పొద్దున ఆయనకి ఇంకొక ప్లాట్ఫామ్ దొరికితే వెళ్ళిపోతాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఉండేవాళ్ళే వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఏం పెద్ద ఇది కాదు కదా. ఆయనకి ఇది కామన్ అలవాటు లాగానే వాళ్ళకి పార్టీలు మారటం, అవకాశాలు దొరికినప్పుడు వేరే చోటకి వెళ్ళిపోవటం అనేది వీళ్ళకి కామన్గా ఉండే అలవాటే. కాబట్టి అది శైలజనాథ్ గారు గతంలో కూడా చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన స్టాండర్డ్గా అక్కడ ఉంటాడని అయితే నమ్మకం లేదు. ఉండే వాళ్ళని నిలబెట్టే సత్తా కూడా శైలజనాథ్ గారికి లేదు. ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళకి ఈయనకేదో ఒక పెద్ద పోస్ట్ ఇచ్చి కూర్చోపెట్టి ఒక ఎక్స్ మినిస్టర్గా చేశారు కదా, కూర్చోపెట్టి ఏదైనా చేద్దామని అనుకున్నా కూడా అక్కడ ఎవరు కూడా ఆయనకి చెప్తే వినేటట్టు అలా కూడా ఎవరు ఉండరు. ఆయనకి ఇది కూడా ఉండదు. ఏంటి ఈరోజు వచ్చాడు ఈయన చెప్తే మేము వినేది ఏంటి, ఈయనకేం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వీళ్ళకేం తెలుసు, మేము ఎప్పటి నుంచో ఉన్నాము, మా బాధలు మాకు తెలుస్తాయి, ఈయన చెప్తే వినేది ఏంటి అనేది ఒక పెద్ద మనిషి తరహాగా కూడా చెప్పడానికి కూడా ఆయనకి స్కోప్ కూడా ఉండదు. సో వాళ్ళు బాధలు పడ్డారు, వాళ్ళే వెళ్ళిపోతుంటే ఈయన వచ్చి వెళ్ళిపోయి ఇప్పుడు ఆయన ఆ ఇల్లుని సక్కదిద్దుతాడా ఏంటి, వాళ్ళే పారిపోతున్నారు. సో పారిపోయిన తర్వాత మళ్ళీ ఈయన కూడా తట్టాబుట్ట సర్దుకొని మళ్ళీ ఇంకో పార్టీ ఇంకా చూడటమే ఆయన వంతు అవుతుంది తర్వాత అయినా. ఓకే, పొలిటికల్ రేప్ అనేటువంటి పదం వాడాడు అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏ నాయకుడినైనా సరే అవసరమైన సమయంలో వాడేసుకొని తర్వాత వదిలేస్తారు అనేటువంటి ఉద్దేశంతోనే ఆ పదం ఆయన వ్యాఖ్య చేసి ఉండొచ్చా, లేదంటే అసలు ఇంకేదన్నా అర్థం ఉండొచ్చా దానికి? అంటే ఆయన వాడిన పదంలో మనం తీసుకోవాల్సిన అర్థం ఏంటంటే, ఒక అవసరం కోసం మనుషుల్ని ఎలా వాడుకుంటాడు, తల్లి చెల్లిని వాడిన విధానమే కానివ్వండి, బాబాయ్ హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ వాళ్ళని వీళ్ళే కాపాడుతూ ఎలా చేశాడనే కానివ్వండి, ఆయన్ని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా చాలామంది ఈ రోజున కేసులు ఎదుర్కొంటూ స్టేషన్స్లో ఉండటమే కానివ్వండి, ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా వాళ్ళు కూడా కేసులు ఎదుర్కొంటుండటం కానివ్వండి, ఇవన్నీ చూస్తున్నారు కదా. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఎంత అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు అంటే 14 నుంచి 19 వరకు కూడా ఏ రకంగా కష్టపడ్డారు అంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి కేసులు ఎదుర్కొంటున్న దగ్గర నుంచి విజయసాయి రెడ్డి గారు పక్కన ఉండి కష్టపడ్డారు. అలాంటి వ్యక్తే పక్కకి వెళ్ళిపోయాడు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు రాజకీయంగా మనుషుల్ని ఏ రకంగా వాడుకుంటాడు అలా అనే ఉద్దేశంతోనే మాణిక్యాల గారు ఆ మాట చెప్పినట్టు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.